తిరుపతి జిల్లాను గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రతిరోజు ర్యాపిడ్ డ్రగ్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు, వినియోగాన్ని నియంత్రించడం కోసం నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నారు. ఈ దేశ సంపదైనటువంటి యువతను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత పోలీసులపై ఎంతగా ఉందో తల్లిదండ్రులపై కూడా అంతే ఉందని చెబుతోన్న తిరుపతి ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలంతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రముఖ పుణ్యక్షేత్రాలకు నిలయంగా ఉన్న తిరుపతి జిల్లాను డ్రగ్స్ గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం తిరుపతి జిల్లా పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా తిరుపతి నగరాన్ని కూడా డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయడం కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా తిరుపతి ఇందిరా మైదానంలో కూడా సుమారు 400 మంది అంటే రౌడీ షీటర్లు కానీ అదేవిధంగా అనుమానితులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి వారిని కూడా గంజాయి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఈస్ట్ డిఎస్పీ భక్తవత్సలం మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అంటే తిరుపతిని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇక ర్యాపిడ్ డ్రగ్ టెస్ట్ను కూడా చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఎన్ని టెస్టులు చేశారు? ఇప్పటి వరకు ఎంతమందిని గుర్తించారు సార్? గుర్తించిన వారికి ఎలాంటి అవేర్నెస్ తీసుకురాబోతుంది? ఇప్పటికీ తిరుపతి టౌన్లో మనకి సుమారుగా 107 టెస్టులు చేయడం జరిగింది. అందులో 8 మందికి పాజిటివ్ రావడం జరిగింది. ఆ 8 మందికి వాళ్ళకి ఈ గంజా ఏ విధంగా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అనే విషయాన్ని మనము ఇంట్రాగేట్ చేస్తున్నాము. వాళ్ళకి ఎవరైతే ఇచ్చారో వాళ్ళని కూడా పట్టుకోవడానికి పార్టీస్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అందులో సక్సెస్ అవుతాం. ప్రధానంగా ఈ యొక్క గంజాయికి కూడా యువత ఎక్కువగా కూడా ఆకర్షితులవుతున్నారు. అంటే ఈ యొక్క రవాణా కానీ, వినియోగం కానీ, అమ్మకాలు కానీ ఏ విధంగా నియంత్రించబోతున్నారు సార్ వాటిని? ఇప్పుడు ఈ రవాణా మనకి ముఖ్యంగా ఈ తిరుపతి అనే పట్టణం మనకి ఇటు తెలంగాణ, ఇది ఒరిస్సా వైపు నుంచి, వైజాగ్ వైపు నుంచి రావటానికి, తర్వాత ఇక్కడ నుంచి తమిళనాడు, బెంగళూరుకి వెళ్ళడానికి ఒక ట్రాన్సిట్ పాయింట్గా ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో ఈ ఒరిస్సా తర్వాత వైజాగ్ నుంచి మనకి రైల్వే స్టేషన్లోను, తర్వాత బస్టాండ్లోను దిగి ఇక్కడ నుంచి తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు, బెంగళూరుకు సంబంధించిన వాళ్ళు తీసుకుపోయే వాళ్ళు ఇంతకుముందు. వారి మీద ప్రత్యేక నిఘా పెట్టేసి ఈ రైల్వే స్టేషన్స్లోను, తర్వాత బస్టాండ్లను మా సివిల్ ఫోర్స్తో పాటు ఈగల్ టీం వారు కూడా చెక్ చేసి ఇప్పటికీ సుమారు ఈ సంవత్సరంలో ఒక 15 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ ట్రాన్స్పోర్టర్స్ మీద, ఫెడ్లర్స్ మీదనే కాకుండా కన్జ్యూమర్స్ మీద కూడా దృష్టి పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ ర్యాపిడ్ టెస్టు నిర్వహిస్తున్నాము. ఇది ఏ విధంగా అంటే ఇంతకుముందు డ్రంక్ అండ్ డ్రైవ్ మనం అరికెట్టడానికి బ్రీత్ అనలైజర్ ద్వారా ఎలా టెస్ట్ పెడుతున్నాము, అదే విధంగానే ఇక్కడ డ్రగ్స్ అండ్ డ్రైవ్ అనే నినాదంతో ఈ ర్యాపిడ్ టెస్టు నిర్వహిస్తున్నాము. ఇది వెరీ సింపుల్, జస్ట్ ప్రెగ్నెంట్ టెస్ట్ లాగా యూరిన్ శాంపిల్స్ తీసుకొని మనం దాంట్లో కిట్లో వేసేస్తే ఒక 10 మినిట్స్లో మనకి రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ కూడా మనకి 1 or 2 డేస్ ముందే కాకుండా సుమారు 10 డేస్ కింద కన్జ్యూమ్ చేసినా కానీ మనకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. సార్, అంటే ప్రధానంగా తిరుపతి శివారు ప్రాంతాలు కానీ, రిమోట్ ఏరియాస్ కానీ ఎక్కువగా ఇలాంటి చోట్ల కూడా ఈ యొక్క గంజాయి సేవించే వారి యొక్క హడావిడి అంటే ఆగడాలు కూడా ఎక్కువగా ఉంది. మరోవైపు గంజాయి సేవించే వాళ్ళు కూడా మధ్యలో కూడా స్థానికులకు కానీ, యాత్రికులకు కానీ కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది. వాటిని ఎలాగా మీరు అంటే ఈగల్ టీం ద్వారా కూడా ఇప్పటికి వరకు చేస్తున్నారు, అయితే పూర్తి స్థాయిలో ఎలాగా చేయబోతుంది? ఇప్పుడు ఓన్లీ గంజా కేసులే కాకుండా ఇప్పటి వరకు జిల్లాలో సుమారు ఒక 15 మందిని పిట్ అండ్ డిపిఎస్ కింద, పీడీ యాక్ట్ కింద పంపించడం జరిగింది. ఇది రాష్ట్రంలోనే అత్యధిక మంది వెళ్ళారు మన జిల్లా నుంచి. వాళ్ళు ఇంకా లోపలే ఉన్నారు. ఇంకా కూడా అటువంటి వారిని ఐడెంటిఫై చేసి పిట్ అండ్ డిపిఎస్ కింద పంపించడం జరుగుతుంది. తర్వాత ఈ కిట్ ద్వారా టెస్ట్ చేసి ఆ కన్జ్యూమర్స్ని, ట్రాన్స్పోర్టర్స్ని కూడా ఈ కన్జ్యూమర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి కూడా చెక్ పెట్టి ఇక్కడ పూర్తిగా గంజాయి రహిత జిల్లాగా చేయాలనేది మా ఎస్పీ గారి ప్రధాన ఉద్దేశం. సార్, అంటే ప్రధానంగా ఈ యొక్క అంటే అలిపిరికి సమీపంలో కూడా భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది సార్. బస్టాండ్ కానీ ఈ ప్రాంతాల్లో కూడా అక్కడ ఎక్కువగా వీళ్ళు ఆగడాలు కూడా ఎక్కువగా ఉంది సార్. ఆ ఆగడాలు తగ్గించాలనే ఉద్దేశంతోనూ మీకు తెలిసినే ఉంటుంది. సుమారు ఒక 1.5 month నుంచి నైట్ ఆపరేషన్ అనే ఒక కొత్త పథకాన్ని మా ఎస్పీ గారు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మేము ఏం చేస్తున్నామంటే నైట్ 10 o'clock నుంచి 1 o'clock వరకు ఆల్ ఆఫీసర్ రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ టు డిఎస్పీ రోడ్ల మీదనే ఉంటున్నాము. ఇటువంటి వారు 12 తర్వాత కారణం లేకుండా ఎవరు తిరుగుతున్నా కానీ వాళ్ళని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. వాళ్ళలో ఎవరైనా రిఫ్రా ఫెలోస్ కానీ అనవసరంగా తిరిగే వాళ్ళు ఉంటే స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళని విచారించి వాళ్ళు ఏదైనా తప్పు చేసినట్లు దాంట్లో తేలితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. తిరుపతి జిల్లాను డ్రగ్స్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం జిల్లా ఎస్పీ యొక్క ఆదేశాల మేరకు కూడా ఈ యొక్క
ర్యాపిడ్ టెస్ట్ కూడా చేస్తున్నామని చెప్పి డిఎస్పీ భక్తోత్సవం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే దేశ భవిష్యత్తుకు యువతే సంపద, అలాంటి యువత సన్మార్గంలో నడిచినప్పుడే కూడా ఈ యొక్క దేశం కూడా అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తుంది. ఆ దిశగా కూడా యువతను సన్మార్గంలో నడిపించడానికి పోలీసులుగా తమ పాత్ర తాము నిర్వర్తిస్తున్నప్పటికీ తల్లిదండ్రుల సహకారం కూడా పూర్తిగా ఉన్నప్పుడే ఏదైతే ఇక గంజాయిని, డ్రగ్స్ని కూడా పూర్తి స్థాయిలో నివారించగలుగుతామని చెప్పి కూడా డిఎస్పీ భక్తోత్సవం చెప్పడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.